డిజిటల్ పూర్వ ప్రాథమిక కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. కమ్ ఆన్, డిడ్ యూ విష్ మీ? నాకు విష్ చేశారా పిల్లలు? మీరందరూ కూడా వెరీ గుడ్. మీరందరూ చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, మాకు చెప్తున్నారు. అందరూ కూడా మీరు చక్కగా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, మాకు రెస్పాండ్ అవుతున్నారు. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారంట. అందరూ సెంటర్లోకి రాగానే కూడా గుడ్ మార్నింగ్ అందరికీ చెప్తున్నారంట. వెరీ గుడ్. ఇలా మంచి అలవాట్లను మనం పాటించాలి పిల్లలు. మరిప్పుడు మనము కార్యక్రమంలోకి వెళ్దాం. రోజు మనము కార్యక్రమంలో చేసేది ఏంటి పిల్లలు? మొదటగా ప్రార్థన కదా. ప్రార్థన మనము భగవంతుడికి ఏకాగ్రతతో చేసినప్పుడు భగవంతుడు మనం ఏ విన్నపము అంటే ఏం అడిగినా మనకి ఇచ్చేస్తాడు. మరి మీరందరూ కూడా చక్కగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో భగవంతుని ప్రార్థించండి. గట్టిగా పాడండి ప్రార్థన. నేను కూడా ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను. మీరు కూడా చక్కగా గట్టిగా పాడుతూ భగవంతుని ప్రార్థించండి. రెడీయా? ఓకే. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు మంచిగా ప్రార్థన చేశారు. భలే భలే, వెరీ గుడ్. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు మంచి అలవాట్లలో ఈ నెలలో ఉన్న రెండవ మంచి అలవాటు ఏంటి చెప్పండి? కొత్తగా మనం నేర్చుకుంటాం కదా ప్రతి 15 రోజులకు ఒకటి. ఇప్పుడు ఈ నెలలో రెండవ 15 రోజులకు గాను మనం నేర్చుకుంటుంది ఏంటి చెప్పండి? వెరీ గుడ్. ఎవరో చెప్పేస్తున్నారు. చెత్తబుట్టను వాడటం. అందరూ వాడుతున్నారా ఇంట్లో చెత్తబుట్టను? ఇంట్లో మళ్ళీ సెంటర్కి వచ్చినప్పుడు చెత్తబుట్ట కంపల్సరీగా వాడాలి. మీరు పండ్లు అవి తింటారు ఇంట్లో అమ్మ ఇచ్చినప్పుడు, లేకపోతే అమ్మ కూరగాయలు కోసినప్పుడు చెత్త వస్తుంది. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చక్కగా తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేయాలి. ఆడుకుంటున్నప్పుడు కూడా మనము ఒక్కోసారి పేపర్లతో లేకపోతే ఒక్కోసారి మనము ఏమంటాము, పెన్సిల్ అది షార్ప్ చేస్తుంటాము. అప్పుడు పెన్సిల్ షార్ప్ చేసినప్పుడు ట్రాష్ వస్తుంది కదా, అది ఇలా చాలాసార్లు మనకు చెత్త ఏర్పడుతూ ఉంటుంది. కాగితాలు చించి ఆడతాము, రంగు పేపర్లు చించుతాము, కట్ చేస్తాము. అలాంటప్పుడు అంతా వచ్చిన చెత్తనంతా ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. తీసుకెళ్ళి చక్కగా చెత్తబుట్టలో వేయాలి. చెత్తబుట్ట వాడటం వలన మనకు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. తద్వారా మనకు కూడా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మరి అందుకోసమే చెత్తబుట్టను ఖచ్చితంగా వాడాలి. చెత్తబుట్ట లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏదైనా ఒక అట్టపెట్ట, కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది కదా, అదైనా వాడచ్చు. చెత్తను అంతా కూడా అందులో వేయాలి. సరేనా? ఏదైనా వాడుకోవచ్చు మనం. పాతవి ఏవైనా కొంత వరకు వాడవచ్చిన పాత బకెట్లు, లేకపోతే అట్ట డబ్బాలు, ఇలాంటివన్నీ కూడా మనము చెత్తబుట్టలాగా వాడుకోవచ్చు. కానీ చెత్తబుట్ట వాడటం మాత్రం తప్పనిసరి. ఇంట్లోనూ వాడాలి, సెంటర్లోనూ వాడాలి. బయటకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మనము ఏదైనా తిన్నప్పుడు కానీ, లేకపోతే సపోజ్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ ఏవైనా తినుబండారాలు తిన్నప్పుడు కూడా మనకు కొంత చెత్త వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా దగ్గరలో మనకి ఎక్కడైనా చెత్తబుట్ట ఉంటుంది. అమ్మ వాళ్ళని అడిగి ఎక్కడుంది చెత్తబుట్ట అడిగి చూపించుకొని అందులోనే చెత్తను వేయాలి. సరేనా పిల్లలు? మరి మనకు కోతిబావ కూడా కొన్ని చెత్తబుట్ట గురించి చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటాడు కదా. మరి ఒకసారి విందాం కోతిబావ ఏం చెప్తున్నాడు. సరేనా? రెడీ? మార్నింగ్. అయ్యో, ఏమిటి రూమ్ అంతా ఇలా ఉందేమిటి? కాగితం మొక్కలు, ఆకులు, పూలు ఇవన్నీ ఇలా నేల మీద పడేసి ఉన్నాయేమిటి? ఇంతసేపు మీరు ఆడుకున్న తర్వాత వీటిని అలాగే వదిలేశారా?
తీసివేయలేదా? అయ్యో. మరే మీకొక విషయం ఇప్పుడు నేను చెప్తాను. నేను మొన్న మన గ్రామ పంచాయతీ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఆ రూమ్ అంతా ఎంత నీటుగా శుభ్రంగా ఉందో. అబ్బా, ఇంత బాగా పెట్టుకున్నారు అనుకున్నా. కింద నేల మీద కూడా కూర్చోవచ్చు, అంత బాగా ఉంది. ఆఫీస్ చుట్టూ తిరిగి చూచా, అంత శుభ్రంగా ఉంది. మంచిగా మొక్కలున్నాయి, చెట్లున్నాయి. మరి ఎక్కడ కూడా చెత్త లేదు. ఈగలు దోమలు అస్సలు లేవు. మరి మీటింగు అయిపోయింది. అప్పుడు మీటింగ్కు సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు కూడా వచ్చారు. చాలా మంది వచ్చారు. ఏమిటేమిటో మాట్లాడారు. కాగితాలు ఇచ్చారు, చదువుకోమన్నారు. అదే గ్రామం గురించి దాంట్లో రాశారు. అందరికీ అరటిపండు ఇచ్చారు, బిస్కెట్లు ఇచ్చారు, టీ కూడా ఇచ్చారు. మంచిగా తిన్నాం. మంచిగా అయితే అవన్నీ పేపర్ కప్పులలో, పేపర్ ప్లేట్లలో ఇచ్చారు. మంచిగా టీ కూడా తాగేశాను. సరే, తినేసాం కదా అని నేను అలాగే వాటిని, అదే పేపర్ ప్లేటు, పేపర్ కప్పు ఉన్నది కదా, అక్కడే వదిలేసి వెళ్దామని లేచాను. మన డుంబుకు ఉన్నారు కదా, డుంబునేమో వాటిని చేతిలో పట్టుకొని కిటికీలోంచి బయటపడిద్దామని వాడు లేచాడు. అదిగో అప్పుడు చూచాం, అందరూ వారి వారి టీ కప్పులు, పేపర్ ప్లేట్లు అన్నీ, ఇంకా చిరిగిపోయిన పనికిరాని కాగితాలను కూడా తీసుకెళ్ళి రూమ్ లో పక్కన చెత్త బుట్ట ఉంది, అందులో వేశారు. అప్పుడు గుర్తుకొచ్చింది, నాన్నగారు చెప్పారు కదా, మనం ఏదైనా పని చేసిన తర్వాత వచ్చిన చెత్తను చెత్త బుట్టలోనే వెయ్యాలని చెప్పారు. అలాగే వదిలేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూడా వెయ్యకూడదు అని చెప్పారు. అమ్మ కూడా వంట చేసిన తర్వాత కూరగాయలు కోసినప్పుడు వచ్చే తొక్కలు, గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసి చెత్తపుట్టలోనే వేసేది. ఇల్లు ఊడ్చినప్పుడు, వాకిలి ఊడ్చినప్పుడు కూడా చెత్త ఉంటది కదా, వస్తుంది కదా, అది కూడా చెత్తపుట్టలోనే వేసేది. అందుకే ఇల్లంతా శుభ్రంగా కనిపించేది. నాకు అసలు గుర్తుకే లేదు. వీళ్ళని చూచాక గుర్తుకొచ్చింది. ఇంకా చెత్తను, ఇంటిలో చెత్తను కూడా అమ్మ ఏం చేసేదో తెలుసా, బయట వీధిలో ఉన్న చెత్త కుండలోనే వేసేది, ఎక్కడ పడితే అక్కడ పడేసేది కాదు. ఇవన్నీ గుర్తుకొచ్చాయి అప్పుడు. వెంటనే నేను డుంబు కూడా మా పేపర్ ప్లేట్లు, కప్పులు అవన్నీ తీసుకెళ్లి చెత్తబుట్టలోనే వేశాము. పిల్లలు, మీరు కూడా ఆటలు ఆడినప్పుడు, ఆడిన తర్వాత కూడా మనకు ఇంకా ఆకులు, కాగితాలు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ అక్కడ పడేస్తారు కదా, వాటిని అట్లాగే వదిలేయకుండా మీరు చెత్తపుట్టలోనే వెయ్యాలి. మనం అలా కాకుండా రూమ్ బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎవ్వరు దాన్ని శుభ్రం చెయ్యరు కదా, బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తే. అలాగే ఉండిపోయి ఈగలు, దోమలు వస్తాయి, ఇంకా క్రిములు కూడా చేరతాయి. ఇంకేముంది, మనకు మళ్ళీ మళ్ళీ రోగాలు వస్తానే ఉంటాయి. చుట్టూ కూడా గలీజు అవుతుంది, గలీజు వాసన కూడా వస్తుంది. ఇది అంత కంపు వాసన వస్తుంది. మళ్ళీ మన ఇంటి చుట్టూ
చుట్టూ ఇంకా చెంట చుట్టూ కూడా లేకపోతే చెంట చుట్టూ కూడా కుక్కలు పందులు వస్తూ ఉంటాయి. అస్సలు బాగా ఉండదు కదా. అందుకే పిల్లలు మనం ఎప్పుడు ఆడుకున్నప్పుడు, తిన్నప్పుడు, పనిచేసినప్పుడు వచ్చే చెత్తను చెత్తబుట్టలోనే వెయ్యాలి. గుర్తుంచుకోండి, మళ్ళీ చెత్తబుట్టలోనే వెయ్యాలి. మరి నేను కూడా అదే చేస్తున్నా. మీరు అలాగే చేస్తారు కదా. ఆ? మరి సరే, ఇంకా నాకు చాలా టైం అయిపోయింది, పని ఉంది. మరి నేను మళ్ళీ కలుస్తాను. వెళ్ళనా మరి? టాటా. పిల్లలు చూశారుగా, కోతి బావ మనకి ఎన్నో విషయాలు చెప్పాడు కదా. చక్కగా చెత్తబుట్టను ఎక్కడైనా వాడాలి అని చెప్తున్నాడు. లేకపోతే క్రిములు వస్తాయి, చెడు వాసన వస్తుంది, దాని ద్వారా మనకు జబ్బులు వస్తాయి, ఇవన్నీ చెప్పాడు. మరి కోతిబావ చెప్పిన విషయాలన్నీ మంచి అలవాటుకు సంబంధించినవి కదా. మంచి అలవాట్లు మీరు కూడా పాటించాలి. మరి అందుకే చెత్తబుట్టను తప్పనిసరిగా వాడండి. ఎవరైనా వాడటం లేదనుకోండి, వారికి కూడా మీరు అలవాటు చేసే ప్రయత్నం చేయండి. చెప్పండి, అక్కడ చెత్తబుట్ట ఉంది, మీరు అందులోకి వెళ్ళి వేయండి. ఇంట్లో తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరైనా అక్కడే పడేసి ఉంటే కూడా ఒకసారి గుర్తు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. సెంటర్లో కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి, తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేయటం అలవాటు అయిపోతుంది. మరి మీరందరూ తప్పనిసరిగా చెత్తబుట్టను వాడుతున్నారు ఇంకా కదా. వెరీ గుడ్. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు పూర్వగణితంలో మనము తక్కువ సంఖ్యాభావన గురించి చెప్పుకుంటున్నాం. తక్కువ సంఖ్యాభావన గురించి అందులో విధానం 1, 2, 3 ఇంతకుముందు రోజు చూసాము. మనం ఇప్పుడు తక్కువ సంఖ్యాభావన పిల్లలకు కలిగించడానికి ఎలా చేయాలన్నది 3 విధానాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ విధానం చూద్దాం. 4వ విధానం పిల్లలకు అర్థం చేయించడానికి తక్కువ సంఖ్యాభావనకు 2 గ్లాసులలో, అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి గాజు గ్లాసులు తీసుకోవాలి. తీసుకొని ఒక దాంట్లోనేమో నిండుగా, ఇంకో దాంట్లోనేమో సగం కంటే తక్కువ తీసుకోవాలి నీళ్ళు. తీసుకొని పిల్లలకు ఆ 2 గ్లాసులు చూపిస్తూ పిల్లలను ఎందులో తక్కువ ఉన్నాయి అని అడగాలి. ఈ రెండిట్లలో తక్కువ నీళ్ళు ఎందులో ఉన్నాయి అన్నది పిల్లల్ని మరీ అడగాలి. ఆ గ్లాసులలో చూసిన ఆ నీటి శాతాన్ని చూసి ఇందులో తక్కువ ఉన్నాయి కదా, ఇందులో తక్కువ ఉన్నాయి అని పిల్లలకు మరీ స్ట్రెస్ చేస్తూ చెప్పాలి. మరి ఇప్పుడు ఒక పిక్చర్ చూపిస్తాను పిల్లలు, మీరందరూ చూడండి ఒకసారి. మనం ఇప్పుడు తక్కువ సంఖ్యాభావన చెప్పుకుంటున్నాం కదా, మరి ఒకసారి చూద్దామా. నెక్స్ట్ చూడండి పిల్లలు, ఇక్కడ ఏమున్నాయి? ఇవి 2 కూడా గ్లాసులు. ఈ గ్లాసులలో ఏమున్నాయి చెప్పండి? నీళ్ళున్నాయి. ఇప్పుడు ఈ 2 గ్లాసులలో తక్కువ నీళ్ళు ఎందులో ఉన్నాయి చెప్పండి? ఈ మొదటి గ్లాసులో తక్కువ నీళ్ళున్నాయి. ఎందులో తక్కువ ఉన్నాయి? ఇందులో మొదటి గ్లాసులో తక్కువ నీళ్ళున్నాయి. దీనికంటే ఇందులో తక్కువ నీళ్ళున్నాయి. చూసారా పిల్లలు? మీరు కూడా ఇంట్లో ఇట్లాంటి గ్లాసులలో నీళ్ళు తీసుకొని అమ్మకు చేసి చూపించండి. టీచర్ గారికి కూడా చెప్పచ్చు. మీకు భోజనం చేసేటప్పుడు గ్లాసులలో వాటర్ పెడతారు కదా, మీ దాంట్లో మీ ఫ్రెండ్కు మీకు ఇచ్చిన గ్లాసులలో ఎవరి దాంట్లో తక్కువ నీళ్ళు ఉన్నాయి చూపించి మీ టీచర్ గారికి కూడా చెప్పండి. సరేనా పిల్లలు? వెరీ గుడ్. మరి ఇప్పుడు తక్కువ సంఖ్యాభావన కలిగించడానికి పిల్లలకు మరో విధానం ద్వారా కూడా చెప్తాము. అది విధానం 5. విధానం 5 చూపించడానికి పిల్లలను మనము జట్లలాగా చేసుకోవాలి. జట్ల మధ్యలో 2 గుండ్రాలు గీయాలి. ఆ గుండ్రాలలో ఏవైనా పెట్టడానికి వస్తువులు కొన్ని సేకరించుకొని పెట్టుకోవాలి. అంటే మన పరిసరాల్లో దొరికేవి ఆకులు కానీ, లేకపోతే పువ్వులు కానీ, లేకపోతే మీ సెంటర్లో ఉన్న పూసలు కానీ కొన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలన్నమాట. అయితే పిల్లలకు తక్కువ సంఖ్యాభావన కలిగించడానికి కానీ ఆ 2 గుండ్రాలలో ముందుగా ఒక దాంట్లో కొన్ని పెట్టాలి.
కొన్ని ఆకులు కానీ లేకపోతే పువ్వులు కానీ పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ దానికంటే ఇంకొక పక్క గుండ్రంలో కొన్ని పెడుతూ దానికంటే తక్కువ పక్క గుండ్రంలో పెడదాము అని చెప్తూ ముందుగా ఒక దాంట్లో ఒక 10 పువ్వులో లేదా 7-8 పువ్వులో పెట్టండి. పెట్టిన తర్వాత ఒక మొదటి గుండ్రంలో మళ్ళీ రెండో గుండ్రం చూపిస్తూ దీనికంటే తక్కువ ఈ గుండ్రంలో పెడదాము అని చెప్పాలి. ముందు పెట్టిన దానికంటే రెండో గుండ్రంలో తక్కువ అని చెప్పాలి. అప్పుడు ముందు దాంట్లో 7, 8 ఓ 10 పువ్వులు పెట్టుంటారు కదా, పక్క గుండ్రంలో అంతకంటే తక్కువ ఒక 3-4 పువ్వులు పెట్టి ఇవి ఇందులో తక్కువ ఉన్నాయి, ఈ 2 గుండ్రాలలో రెండవ గుండ్రంలో తక్కువ ఉన్నాయి అని పిల్లలకు మరీ స్ట్రెస్ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తక్కువ ఉన్నాయి దానికంటే ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్పాలి. మనం ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను పిల్లలు, మీరు కూడా చెప్పండి ఎందులో తక్కువ ఉన్నాయి అన్నది చెప్పాలి. సరేనా? చూసేద్దామా? ఇక్కడ చూడండి స్క్రీన్ పైన ఒకసారి చూడండి పిల్లలు. నేను ఇక్కడ కొన్ని ఆకులు పెడుతున్నాను. చూడండి నేను ఇక్కడ ఏం పెడుతున్నాను? ఆకులు పెడుతున్నాను కదా. ఇవన్నీ ఆకులే కదా. ఆకులు పెట్టాను. ఎన్ని ఉన్నాయి ఆకులు? చూడండి చాలా ఉన్నాయి కదా. పెట్టాం కదా ఇన్ని ఆకులు. ఇప్పుడు మనము ఇందులో కంటే తక్కువ ఆకులు ఇందులో పెడదాం. సరేనా? దీనికంటే తక్కువ ఆకులు ఇందులో పెడదాం. పెట్టేస్తున్నాం. ఇదిగో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? చూడండి ఎంత ఉన్నాయి. దీనికంటే తక్కువ ఇందులో ఉన్నాయి కదా. ఇందులో కంటే ఇందులో తక్కువ ఉన్నాయి ఆకులు. ఇందులో కంటే ఇందులో తక్కువ ఆకులు ఉన్నాయి. ఇలా మీరు ఆకుల ద్వారా కానీ పువ్వుల ద్వారా కానీ చూపించవచ్చు. పిల్లలు నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను, మళ్ళీ గమనించండి. పిల్లలు నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇవి పువ్వులు కనిపిస్తున్నాయా? తెల్లవిగా ఉన్నాయి కదా. ఇందులో ఈ గుండ్రం నిండా కూడా నేను పువ్వులు పెట్టా. చూడండి ఎన్ని ఉన్నాయి. గుండ్రం నిండా పువ్వులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంతకంటే తక్కువ ఈ గుండ్రంలో పెడదాం. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇంతకంటే తక్కువ ఉన్నాయి కదా. దీంట్లో కంటే ఇందులో తక్కువ పువ్వులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? తక్కువ ఉన్నాయి. ఈ గుండ్రంలో కంటే ఈ గుండ్రంలో తక్కువ పువ్వులు ఉన్నాయి కదా. ఇందులో తక్కువ పువ్వులు ఉన్నాయి. చూసారుగా పిల్లలు? ఇలా మీరు తక్కువ అన్నది బాగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా టీచర్ గారు చెప్తారు, మీకు కొన్ని ఇస్తారు, మీరు కూడా చేసి చూపించండి. సరేనా? వెరీ గుడ్ పిల్లలు, మీకు అర్థమైపోయింది కదా. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు అందరూ లేచి నిలబడండి చక్కగా. వెరీ గుడ్. నౌ యు ఆర్ రెడీ ఫర్ యాక్షన్ సాంగ్ కదా. మరి ఇప్పుడు యాక్షన్ సాంగ్ హుషారుగా పాడుతూ యాక్షన్ చేయండి. ఓకే? గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి.
చక్కరిదమ్మ గుమ్మాడి పువ్వు పూసిందమ్మ గుమ్మాడి మొగ్గ వేసిందమ్మ గుమ్మాడి పువ్వు పూసిందమ్మ గుమ్మాడి కాయ కాసిందమ్మ గుమ్మాడి పండు పండిందమ్మ గుమ్మాడి కాయ కాసిందమ్మ గుమ్మాడి పండు పండిందమ్మ గుమ్మాడి పంచి పెట్టారమ్మ గుమ్మాడి చూడ చక్కరిదమ్మ గుమ్మాడి పంచి పెట్టారమ్మ గుమ్మాడి చూడ చక్కరిదమ్మ గుమ్మాడి గుమ్మడమ్మ గుమ్మాడి చూడ చక్కరిదమ్మ గుమ్మాడి గుమ్మడమ్మ గుమ్మాడి చూడ చక్కరిదమ్మ గుమ్మాడి పిల్లలు చక్కగా చేశారా మరి యాక్షన్ సాంగ్? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ వర్క్ బుక్లో 3+ పిల్లలకి ఇచ్చిన అభ్యసన బుక్లో దీపికలో మనం ఇప్పుడు ఒక పేజీ 2 పేజీలు చూద్దాం. ముందుగా పేజ్ నంబర్ 26 చూద్దాం. మరి ఇందులో ఏముందో చూసేద్దామా? వర్క్ బుక్స్ ఉన్న వాళ్ళు వర్క్ బుక్స్ తీసి దగ్గర పెట్టుకోండి, చక్కగా మీరు కూడా ఫాలో అవ్వచ్చు. చూసేద్దామా మరి? ఓకే, నౌ ఓపెన్ యువర్ వర్క్ బుక్స్ పేజ్ నంబర్ 26, రైట్? చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ముందుగా సూచనలు. కలర్ ద గోట్ అండ్ ద ఆల్ఫబెట్ G, దట్ ఈస్ క్యాపిటల్ G అండ్ స్మాల్ g. ఓకే, ఏమన్నారు ఇక్కడ? కలర్ ద గోట్. వాట్ ఈస్ గోట్ చిల్డ్రన్? గోట్ అంటే ఏంటి చెప్పండి? మేక. ఇక్కడ ఇచ్చిన మేకకు కలర్ వేసి మళ్ళీ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు కదా, క్యాపిటల్ G స్మాల్ g, దీనికి కూడా రంగు వేయమని చెప్తున్నారు. మీరందరూ రెడీయా? ఓకే, విల్ సీ నౌ. కలర్ ద గోట్ అన్నారు కదా, మరి గోట్కి అంతా కలర్ వేయాలి కదా. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ముందుగా అవుట్లైన్ వేసేద్దాం గోటుకి. రెడీ? ఇదిగోండి, ముందుగా అవుట్లైన్ వేసుకుంటే మనకు నీట్గా బయటికి వెళ్ళకుండా వస్తుంది కలర్. చక్కగా పట్టుకొని చేయాలి. చూస్తున్నారా? ఇదిగోండి, గోట్ని తెలుగులో ఏమంటారు మీకు తెలిసిపోయింది కదా, తెలుసు కదా, ఏమంటారు? మేక కదా, మేక. ఇంగ్లీష్లో అయితే గోట్. గోట్. చూస్తున్నారా? గోట్. 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 గోట్కి రంగు వేసేసాము. ఇక్కడ కూడా వేద్దాం. గోట్ మోస్ట్లీ ఏ కలర్లో ఉంటుంది? ఇలా బ్రౌన్గా, కొంత తెల్లగా, నల్లగా ఉంటాయి కదా. భలే భలే, మన గోట్ భలే అందంగా తయారైపోయింది కదా. ఇప్పుడు మధ్యలో ఉన్న క్యాపిటల్ G స్మాల్ g కూడా వేయాలి. మరి వేసేద్దామా రంగు? మనము ఈ రంగు వేసేటప్పుడు మనం అక్షరాలు నేర్పించే క్రమం ఎలా నేర్పించామో అలాగే కలరింగ్ కూడా చెయ్యాలి. ఇది కదా మనం అనుకున్నాం. ఇదిగోండి, దిస్ ఈజ్ క్యాపిటల్ G. క్యాపిటల్ G ఇలా గీస్తాము. ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఇది. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ స్మాల్ g. ఇది కూడా మనం అక్షరాలు నేర్పించే పద్ధతిలో మనం దిద్దడం ఎలా నేర్పించామో అలాగే చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఇది సెకండ్ స్టెప్. గుర్తుందా? రైట్, అయిపోయింది. వెరీ నైస్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏముందో చూద్దాం. సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ and circle capital G and small g. Identify the capital G and small g. ఫస్ట్ సే అలౌడ్ అంటున్నారు, గట్టిగా చెప్పమంటున్నారు. ఇక్కడ ఏమి ఆబ్జెక్ట్ ఇచ్చారో చెప్పిన తర్వాత సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సర్కిల్ క్యాపిటల్ G అండ్ స్మాల్ g. ఎక్కడైతే క్యాపిటల్ G స్మాల్ g ఉన్నాయో వాటికి సర్కిల్ చేయమంటున్నారు. ఐడెంటిఫై ద క్యాపిటల్ G అండ్ స్మాల్ g.
ముందేమో సర్కిల్ చేసేద్దాము, దాని తర్వాత ఏమో మళ్ళీ ఏది క్యాపిటల్ ఏది స్మాల్ కూడా చెప్పమంటున్నారు. సో చూడండి పిల్లలు, వాట్ ఈస్ దిస్ చెప్పండి గట్టిగా. తెలుగులో చెప్తున్నారు ద్రాక్ష అని, కానీ ఇంగ్లీష్లో చెప్పండి. వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ గ్రేప్స్. గ్రేప్స్ గట్టిగా అనండి పిల్లలు, గ్రేప్స్. వాట్ ఈస్ దిస్? ఇందాకే చెప్పుకున్నాం, చెప్పండి. వెరీ గుడ్, అందరూ చెప్పేస్తున్నారు. గోట్. దిస్ ఇస్ గోట్. దిస్ ఇస్ గోట్ కదా. వాట్ ఈస్ దిస్ చెప్పండి. దిస్ ఈస్ గిఫ్ట్ బాక్స్. గిఫ్ట్ ఉంది కదా చక్కగా కట్టి, దిస్ ఈస్ గిఫ్ట్ బాక్స్. రైట్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఏంటిది చెప్పండి. ఇక్కడ ఎవరున్నారు? అమ్మాయి. ఇంగ్లీష్లో ఏమని చెప్పుకున్నాము? దిస్ ఈజ్ అ గర్ల్. దిస్ ఈజ్ అ గర్ల్. వాట్ ఈస్ దిస్? గట్టిగా చెప్పండి. దిస్ ఈజ్ గిటార్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ గిటార్. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ గ్లౌస్. మనం హ్యాండ్స్కి వేసుకుంటాం కదా, అదే. సో ఇక్కడ గ్రేప్స్లో ఎక్కడ కనపడుతుంది మనకు జీ చెప్పండి. ఇదిగో ఇక్కడ ఇది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ కనపడుతుంది? గోట్లో ఎక్కడుంది చెప్పండి. ఇదిగోండి జీ. ఇక్కడ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ గిఫ్ట్ బాక్స్ కదా. ఈ గిఫ్ట్ బాక్స్లో ఎక్కడ ఉంది జీ చెప్పండి. ఇదిగోండి. వాట్ ఈస్ దిస్? ఇందాక చెప్పుకున్నాం కదా, దిస్ ఈజ్ గర్ల్. గర్ల్లో జీ ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ వర్డ్లో దిస్ ఈజ్ జీ. వాట్ ఈస్ దిస్? గిటార్. గిటార్ ఇక్కడ కింద ఇచ్చారు కదా వర్డ్, ఆ వర్డ్లో ఎక్కడుంది జీ చెప్పండి. ఇది. వాట్ ఈస్ దిస్? దీస్ ఆర్ గ్లౌస్. గ్లౌలో ఎక్కడుంది జీ? ఇదిగో ఇది జీ. మరి ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ జీ ఏదో స్మాల్ జీ ఏదో కూడా చెప్పాలి. ఇదేంటి చెప్పండి. క్యాపిటల్ జీ. వెరీ గుడ్. ఇదేమిటి? క్యాపిటల్ జీయా స్మాల్ జీయా చెప్పండి. వెరీ గుడ్, క్యాపిటల్ జీ. ఇదేమిటి? క్యాపిటల్ జీయా స్మాల్ జీయా చెప్పండి. క్యాపిటల్ జీ. వెరీ గుడ్. ఇదేంటి చెప్పండి. ఇక్కడ ఈ వర్డ్లో స్మాల్ జీయా క్యాపిటల్ జీయా? వెరీ గుడ్, దిస్ ఈజ్ స్మాల్ జీ. ఇక్కడ ఈ పదంలో ఏంటిది చెప్పండి. క్యాపిటలా స్మాల్ జీయా చెప్పండి. దిస్ ఈజ్ ఆల్సో స్మాల్ జీ. ఇక్కడ ఈ పదంలో వాట్ ఈస్ దిస్ చెప్పండి. దిస్ ఈజ్ స్మాల్ జీ. వెరీ గుడ్. మనము పేజీ 26 చేసేసాం. భలే భలే. నెక్స్ట్ పేజీలో ఏముందో చూద్దాం. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, వెజిటబుల్ ప్రింటింగ్. సో ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ డిప్ అ వెజిటబుల్ ఇన్ వాటర్ కలర్ అండ్ ఇంప్రింట్ ఆన్ ద లెటర్ క్యాపిటల్ జీ అండ్ స్మాల్ జీ. అయితే ఇక్కడ మనకి ఏంటిది చెప్పండి. ఇది చెప్పండి. దిస్ ఈజ్ క్యాపిటల్ జీ అండ్ దిస్ ఈజ్ స్మాల్ జీ. అయితే ఏదైనా వెజిటబుల్ తీసుకొని వాటర్ కలర్లో పెట్టి అది ముద్రణ చేయమంటున్నారు. మరి మనం ఏదైనా వెజిటబుల్ మీకు దగ్గరలో ఏది ఉంటే అది తీసుకోండి. నేను ఇప్పుడు దొండకాయ తీసుకున్నాను చూడండి. మనకి అందరికి ఇళ్ళల్లో ఉంటుంది కదా దొండకాయ. వెరీ గుడ్. సరే మరి ఇప్పుడు చేసేద్దామా. మనము రంగు తీసుకొని వాటర్ కలర్స్ తీసుకొని చక్కగా అందులో ఉంచాలి. షల్ వి స్టార్ట్ నౌ? అయితే ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు 1 అని, అక్కడి నుంచే స్టార్ట్ పెట్టాలి. ఇక్కడ 1, సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. షల్ ఐ స్టార్ట్? యా, చూడండి భలేగా వస్తుంది కదా. చూడండి చూడండి మీరు కూడా ఇలాగే చేయండి. ఇంట్లో దొండకాయ వాడచ్చు, బెండకాయ వాడచ్చు, మీకు ఇంట్లో ఏది లభ్యమవుతే అది చూడొచ్చు. ఇక్కడ వరకు 1 అయిపోయింది కదా, ఇక్కడి నుంచి 2 అంట.
కదా. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్మాల్ జీ. స్మాల్ జీ కూడా మనకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇక్కడి నుంచి ఇటు అంట. చేసేద్దామా మరి? ఓకే, స్టార్ట్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఇలా చేయడం ద్వారా పిల్లలకు ఆకారం అనేది బాగా అర్థమవుతుంది. వారు ఏకాగ్రతతో దీనిపైన దృష్టి పెట్టి చక్కగా ఇది చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఆకారం బాగా అర్థమవుతుంది. చక్కగా వారికి ఇది ఒక మంచి యాక్టివిటీగా ఫింగర్తో పట్టుకోవడము, పెట్టడము ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక టీచర్ గారికి ఒక టిప్ కూడా ఇచ్చారు. టీచర్ టిప్: ఎన్కరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ ద యాక్టివిటీ. పిల్లలు ఏంటిది చెప్పండి. దిస్ ఈజ్ క్యాపిటల్ జీ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ క్యాపిటల్ జీ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ స్మాల్ జీ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ స్మాల్ జీ. ఓకే, కంప్లీటెడ్ నౌ. పిల్లలు మీరు కూడా ఇలాంటివి చేయండి. చక్కగా అమ్మ వాళ్ళని అడిగి ఏదైనా ఒక మీకు ఆల్ఫాబెట్స్ ఏం నేర్చుకుంటున్నారో అవి పెట్టించుకోండి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇలాంటివి. ఓకేనా? సో నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. పిల్లలు ఓ మంచి కథ చెప్పుకుందామా ఇప్పుడు? వెరీ గుడ్. అందరికీ కథలంటే భలే ఇష్టం కదా. మరి ఇప్పుడు మనము ఈ నెలలో మనకు ఇచ్చిన రెండవ కథ గుర్తుందా? ఏం చెప్పుకుంటున్నాము? ఏం కథ? వెరీ గుడ్, మ్యాజిక్ కుండ కదా. భలేగా ఉంటుంది కదా కథ. మీరందరూ రెడీయా? సరే, మరి నేను మళ్ళీ ఈ కథలో మీకు చూసిన తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాను. అందరూ చెప్పగలగాలి. రెడీ? ఓకే. మ్యాజిక్ కుండ కథ. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయన పేరు శంకరం. అయితే రైతు అంటే మీకు తెలుసా? ఏం చేస్తారు? వ్యవసాయం చేసేవారిని రైతు అంటారు. పొలం ఉంటుంది, అందులో పంటలు పండిస్తారు. వడ్లు, మొక్కజొన్నలు, జొన్నలు, పెసర్లు, పల్లీలు, పత్తి, ఇట్లా మనం తినడానికి అవసరమైన ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలను వీళ్ళే పండిస్తారు. ఇక కథలోకి వద్దాం. ఒకరోజు శంకరం తన పొలాన్ని దున్నుతూ ఉంటే పొలంలో పారకి ఏదో వస్తువు అడ్డు తగిలింది. ఏమిటబ్బా, నా పారకు ఏదో తగులుతూ ఉంది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ పారతో ఆ వస్తువు చుట్టూ మట్టి తొలగించి చూశాడు. అరే, కుండ కదా, అబ్బో పెద్దగా ఉన్నదే, ఎవరు పెట్టారో నా పొలంలో అంటూ ఆ కుండను తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టాడు. మళ్ళీ తన పనిలో పడిపోయాడు. శంకరం పొలం మొత్తం దున్నేశాడు. అబ్బా, చాలా అలసిపోయాను, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి, దాహం కూడా అవుతుంది అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి తన పారను కుండలో పెట్టి నీళ్లు తాగి విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపు అలా నిద్ర కూడా పోయాడు. మెలకువ వచ్చాక మళ్ళీ పనిచేయడానికి పార తీసుకుందామని శంకరం కుండ దగ్గరికి వెళ్ళాడు. అరే, ఇదేమిటి, నేను కుండలో నా పారను ఒక్కటే కదా పెట్టాను, మరి చాలా పారలు కుండలో కనిపిస్తున్నాయేంటి అంటూ ఆశ్చర్యపోయాడు. కాసేపు ఆలోచించాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరైనా కుండలో పారలు పెట్టారా అని చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. చివరికి ఇది మ్యాజిక్ కుండ
అందుకే నేను ఒక్క పార పెట్టితే ఇన్ని పారలు వచ్చాయి అనుకున్నాడు. ఆ రోజు నుండి శంకరం ఆ మ్యాజిక్ కుండలో తనకు ఏమి అవసరం ఉంటే దాన్ని ఒకటి వేసేవాడు. ఆ ఒక్కటి కాస్త 10 వస్తువులు అయ్యేవి. పండు వేస్తే పండ్లు వచ్చేవి, ధాన్యం కొంత పోస్తే కుండ నిండా ధాన్యం వచ్చేది, బట్టలు వేస్తే బట్టలు వచ్చేవి. అలా తనకు కావలసిన వస్తువులు ఆ కుండ ద్వారా తెప్పించేవాడు. కొన్ని వస్తువులు బజారుకు తీసుకెళ్ళి అమ్మేవాడు. అలా డబ్బులు కూడా వచ్చేవి. కొద్ది రోజుల్లోనే శంకరంకి బోల్డన్ని డబ్బులు వచ్చాయి. చాలా ధనవంతుడైపోయాడు. దారిద్ర్యం అంతా పోయింది. మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లోకి సామాన్లు కొనుక్కున్నాడు. ఆ ఊరిలో వాళ్ళకి శంకరం ఇలా అకస్మాత్తుగా ధనవంతుడు అవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఇదేమిటి, శంకరం కొద్ది రోజుల్లోనే ఇంత ధనవంతుడైపోయాడు. చిన్న ఇల్లు ఉండేది, పెద్ద ఇల్లు కట్టేశాడు అని ఊర్లో అనుకుంటూ ఉన్నారు. అలా ఆ వార్త కాస్త ఒకరి నుండి ఒకరికి పాకి ఆ ఊరి రాజుగారి చెవిన పడింది. రాజుగారు వెంటనే తన భటులను పిలిచాడు. భటులారా, మీరు శంకరం దగ్గరికి వెళ్ళండి. కొద్ది రోజుల్లోనే అతడు ధనవంతుడయ్యాడట. అతని వద్ద మ్యాజిక్ కుండ ఉందట. ఆ కుండను తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. భటులు అలాగే ప్రభు అని శంకరం దగ్గరికి వెళ్ళి, మీ వద్ద ఉన్న మ్యాజిక్ కుండని రాజుగారు తీసుకురమ్మన్నారు అని చెప్పారు. రాజుగారు చెప్పినది అందరూ తప్పనిసరిగా వినాల్సిందే కదా. భటులు శంకరం ఇల్లంతా సోదా చేసి మ్యాజిక్ కుండని తీసుకుని తమ రాజు దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. రాజుగారు ఆ కుండని ఒక బల్ల మీద పెట్టి ఒక పండు వేశారు. అంతే, క్రమంగా కుండ చాలా పండ్లతో నిండిపోయింది. ఈ దృశ్యం చూసిన రాజుగారు చాలా సంతోషించారు. అరే, ఇది నిజంగా మ్యాజిక్ కుండే. ఏమి వేసినా అది 10 అవుతున్నది. ఈ రాజ్యంలోని ప్రజలు పనులు చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి కావలసినవన్నీ ఇందులోంచి వచ్చేస్తాయి. నేను వాటిని అందరికీ అందించవచ్చు. విత్తనాలు, పనిముట్లు, ఇంకా ఎన్నో ఇందులోంచి తీసుకోవచ్చు అని రాజుగారు ప్రజలకు పంటలు పండించుకోవడానికి కావలసిన వస్తువులన్నీ అందించారు. ప్రజలు చక్కగా పంటలు పండించుకున్నారు. కుండలు చేసేవారు, బట్టలు నేసేవారు, తలుపులు కిటికీలు చేసేవారు, రకరకాల వస్తువులు చేసేవారు. హాయిగా జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజుగారు ఆ మ్యాజిక్ కుండని తీసుకెళ్ళి భూమిలో దాచారు. ప్రజలు అందరూ తమ తమ పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. పిల్లలు విన్నారుగా కథ? చక్కగా విన్నారు కదా, వెరీ గుడ్. సో కథ పేరు ఏమిటి చెప్పండి? మ్యాజిక్ కుండ. మరి మరి కథలో మనకు రైతు ఉన్నాడు కదా, రైతు పేరు ఏంటి చెప్పండి? విన్నారుగా కథ? వెరీ గుడ్, ఎవరో చెప్తున్నారు, శంకరం. మరి రైతు అంటే ఎవరు చెప్పండి పిల్లలు? రైతు అంటే ఎవరు? రైతు అంటే పొలంలో పనులు చేసి మనకు కావాల్సినవన్నీ పండించే వాళ్ళని మనము రైతులు అంటాము కదా. మరి ఇంకో ప్రశ్న, రైతుకు పొలంలో ఏం దొరికింది చెప్పండి? గట్టిగా చెప్పాలి. కుండ దొరికింది కదా. అరే భలే భలే, మీరందరూ శ్రద్ధగా విన్నారు కథ, వెరీ గుడ్. మరి ఈ కథను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి. ఇంటికి వెళ్ళినాక అమ్మ వాళ్ళకి చెప్పండి, ఇంట్లో నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఎవరున్నా వాళ్ళకు కూడా చెప్పండి. మీ కథ తెలియదు కదా, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అంటే ఇంట్లో అమ్మ, అక్క, అన్నయ్య వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి కథ తెలిసి ఉండదు.
వాళ్ళకి చెప్పండి, తమ్ముడుకు చెల్లాయికి అందరికీ చెప్పండి. చెప్తారుగా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. తెలుగు భాష పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాం పిల్లలు? గుర్తుందా? చెప్పండి. మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము? చెప్పండి. వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు. మొన్న మనము ఔ అక్షరం నేర్చుకున్నాము కదా. ఔ అక్షరం శబ్ద పరిచయం నేర్చుకున్నాము. మరి ఇప్పుడు మనము ఒకసారి ఔ అక్షరం పాట విందామా? వచ్చిందా మీకు పాట? కొత్తది కదా, నేర్చుకుందాం. గట్టిగా పాడండి, మీకు కూడా వచ్చేస్తుంది. నేను ఇక్కడి నుంచి ప్లే చేస్తాను, మీరు కూడా పాడండి. ఔషధం వేసుకుంటే ఔటుకొనిస్తానంది అమ్మా, ఔషధం వేసుకుంటే ఔటుకొనిస్తానంది అమ్మా. అవును అవును ఔషధమే వేసేసుకుంటానన్నాడు పిల్లోడు, అవును అవును ఔషధమే వేసేసుకుంటానన్నాడు పిల్లోడు. ఔరా 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 పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా, ఔరా 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 పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా, పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా. మళ్ళీ ఒకసారి విందాము ఈ పాట. కొత్త పాట కదా. ఔషధం వేసుకుంటే ఔటుకొనిస్తానంది అమ్మా, ఔషధం వేసుకుంటే ఔటుకొనిస్తానంది అమ్మా. అవును అవును ఔషధమే వేసేసుకుంటానన్నాడు పిల్లోడు, అవును అవును ఔషధమే వేసేసుకుంటానన్నాడు పిల్లోడు. ఔరా 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 పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా, ఔరా 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 పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా, పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా. పిల్లలు విన్నారుగా పాట? మీకు ముందుగా మనము అక్షరం నేర్పించే క్రమంలో శబ్ద పరిచయం నేర్చుకున్నాము. శబ్ద పరిచయం మనం చెప్పడము లేదా చిత్రపటనం ద్వారా నేర్చుకున్నాము. మరి ఇప్పుడు నెక్స్ట్ శబ్ద పరిచయంలోనే రెండవ విధానము టెలిఫోన్ ఆట. పిల్లలు మీకు అందరికీ టెలిఫోన్ ఆట ఆడడం ఎలాగో తెలుసు కదా. అయితే ముందుగా టీచర్ గారు ఔ అక్షరంతో వచ్చే పదాలను పిల్లలకు చెప్పాలి. ముందుగా ఒకసారి చెప్పి పలికించాలి. మరి ఇందాక మనము అక్షరం పాట ఔ అక్షరం పాటలో కొన్ని ఔ అక్షరంతో వచ్చే పదాలను విన్నాం కదా. ఏంటది చెప్పండి? ఔ అక్షరంతో వచ్చే పదాలు ఔషధము కదా, విన్నాం కదా. ఔషధము, ఔటు, ఔరా 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 అని విన్నాం కదా, అది. మళ్ళీ ఇంకా ఇంకా ఎన్ని పదాలైనా మనం చెప్పుకోవచ్చు. ఔరంగాబాదు, ఇలాంటివి పదాలన్నీ పిల్లలకు చెప్పాలి. ఔ అక్షరంతో వచ్చే పదాలు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం పిల్లలు. ఔషధము, ఔరా, ఔటు, ఔరంగాబాదు. ఇలా పిల్లలకు అన్నీ ఫస్ట్ ముందు ఒకసారి చెప్పి వాళ్ళ చేత పలికించండి. ఔషధము అనండి పిల్లలు. ఔషధము అంటున్నారా? ఔషధము. ఔటు, ఔటు, ఔరా, ఔరా, ఔరంగాబాదు, ఔరంగాబాద్. ఇది ఒక ప్లేస్ పేరు అన్నమాట, మహారాష్ట్రలో ఉంటుంది ఔరంగాబాద్. అయితే ఇవన్నీ పదాలు ఒకసారి పిల్లలకు చెప్పిన తర్వాత టెలిఫోన్ ఆట ఆడించాలి. టెలిఫోన్ ఆట ఆడించే విధానము టీచర్ గారు కూర్చొని పిల్లల్ని చుట్టూ గుండ్రంగా కూర్చోబెట్టుకోవాలి. టీచర్ గారు ఈ పదాలను పక్కన ఉన్న ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చెప్పాలి. వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్తారు, పక్కన వాళ్ళకి చెప్తారు. అట్లా చుట్టూ చెప్పిన తర్వాత లాస్ట్గా ఉన్న పాప కానీ బాబు కానీ ఆ పదం ఏదైతే చెప్పారో టీచర్ గారు అది బయటికి చెప్తారు. అలా అన్ని పదాల చేత ఆడించాలి. చివరగా ఎక్కడైనా ఎవరైనా తప్పు చెప్తే ఎక్కడ అది మిస్ అయ్యిందో అన్నది పిల్లలకు తెలియజేసేటట్టు, అంటే మళ్ళీ ఒకసారి చెప్పిస్తే పిల్లలకు అది ట్రేస్ అయిపోతుంది. సో మళ్ళీ అక్కడ సరి చేసుకొని మళ్ళీ ఒకసారి ఆడించుకోవచ్చు. ఇలా టెలిఫోన్ ఆట ఆడించడం ద్వారా పిల్లలకు శబ్ద పరిచయము వస్తుంది, చక్కగా శబ్దాన్ని నేర్చుకుంటారు. మళ్ళీ అంతేకాకుండా వారు శ్రద్ధగా వింటారన్నమాట. వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. ఏకాగ్రతతో వింటారు. అక్కడ వింటారు, మళ్ళీ బయటికి చెప్తారు, వింటున్నారు, బయటికి చెప్తున్నారు. ఇలా
ఉచ్చారణ వస్తుందన్నమాట. అంటే ప్రొనౌన్సియేషన్, శబ్దాన్ని పలకడం వస్తుందన్నమాట. చక్కగా వినడము, గ్రహించడము, శబ్దాన్ని గ్రహిస్తున్నారు, మళ్ళీ బయటికి చెప్తున్నారు. సో బయటికి చెప్తున్నారు అని ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ. ఇవన్నీ కూడా ఈ టెలిఫోన్ ఆట ద్వారా మనం నేర్చుకుంటాం. సో శబ్ద పరిచయంలో ఉన్న మొదటి విధానం చెప్పడము లేదా చిత్రపటము, రెండవది టెలిఫోన్ విధానం కదా పిల్లలు. మరి ఇప్పుడు మనకు శబ్ద పరిచయం అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు మరి ఆకారాన్ని చూద్దామా? అవు ఎలా ఉంటుందో చూపించేయాలా నేను మీకు ఇప్పుడు? మీరందరూ రెడీయా? వెరీ గుడ్, ఎవ్రీబడి ఈస్ రెడీ. సో లెట్ మీ షో యూ. చూపించేస్తున్నాను ఇప్పుడు. అవు ఎలా ఉంటుందో చూపెట్టినా? రెడీయా? చూపించేస్తున్నాను. చూడండి. ఇదిగో ఆవు. చూడండి, ఇది ఆవు. ఏంటిది? ఆవు. ఒకసారి మళ్ళీ స్క్రీన్ పైన చూడండి, సరేనా? ఇదిగో ఆవు. ఆవు. ఏంటిది? ఆవు. పిల్లలు అనండి, ఆవు. చూసారా? ఇప్పుడు మీరు ఔ అక్షరాన్ని గుర్తుపట్టేస్తున్నారు కదా. మరి ఇంట్లో మీకు ఎక్కడైనా ఔ అక్షరం కనపడితే, అంటే ఏదైనా పుస్తకంలో కానీ లేకపోతే క్యాలెండర్స్లో అక్కడ పేర్లు అవి రాసి ఉంటాయి కదా, అక్కడ ఎక్కడైనా ఔ కనపడినా, ఆ ఇంట్లో ఏమైనా పుస్తకాలు లేకపోతే న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రికలు ఎక్కడ ఔ కనిపించినా చూడండి, చూసి అమ్మ వాళ్ళకి చూపించండి. మీరు పేరెంట్స్ మీరు కూడా ఈ ఔ అక్షరాన్ని పెద్దగా వ్రాసి పిల్లలకు పేపర్లో కానీ కొంచెం A4 సైజ్ షీట్లో కానీ లేకపోతే పాత క్యాలెండర్స్ వెనకకు తిప్పి అట్లా కొంచెం పెద్దగా వ్రాసి పిల్లలకు పదే చూపించడం ద్వారా పిల్లలకు ఆకారం అనేది బాగా అర్థమవుతుంది. పిల్లలు సరేనా? ఈరోజు మీ యాక్టివిటీ ఔ అక్షరం ఎక్కడెక్కడ కనపడుతుందో పుస్తకాల్లో చూపించాలి అమ్మ వాళ్ళకి లేదా టీచర్ గారికి. మీ పుస్తకాల్లో లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్స్లో ఎక్కడ కనపడితే అక్కడ తీసి అమ్మ వాళ్ళకి చూపించండి. చేస్తారుగా? వెరీ గుడ్. ఈరోజు అంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరునాడు కలుసుకుందాం. నమస్కారం.